నమస్తే, వెల్కమ్ టు వైడ్ యాంగిల్. కెనడా అమెరికాలో వడగాలులు ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. మరోవైపు అత్యంత చల్లగా ఉండే అంటార్కిటికాలో హీట్ పెరిగిపోతుంది. అక్కడే పరిస్థితులు అలా ఉంటే ఇప్పుడు మన ఢిల్లీని కూడా సూర్యుడు దడదడలాడిస్తున్నాడు. కెనడా, అమెరికా, అంటార్కిటికా, ఢిల్లీ. మరి నెక్స్ట్ సిటీ ఏంటి? వర్షాకాలంలో ఎండలు ఎందుకు దంచి కొడుతున్నాయి? గ్లోబల్ వార్మింగ్ ఇస్తున్న ఫస్ట్ వార్నింగ్ ఇదేనా? వానాకాలంలో ఎండలు దంచుతున్నాయి. ఋతుపవనాలకు బదులు వడగాలులు వీస్తున్నాయి. చల్లని ప్రదేశాలు ఎండవేడితో ఉడికిపోతున్నాయి. భూమండలంపై ప్రకృతి కన్నెర్రజేసిందా? వాతావరణంలో జరుగుతున్న మార్పులతో ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. సాధారణ సీజన్లలో ఉండే వెదర్ ఇప్పుడు పూర్తిగా మారిపోతోంది. వర్షాకాలంలోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండాకాలంలో కురిసే అకాల వర్షాల్లో కనిపించే వడగళ్ళు ఇప్పుడు వానాకాలంలోనూ పడుతున్నాయి. ఓవైపు కెనడా, అమెరికాను హీట్వేవ్స్ భయపెడుతుంటే, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అంటార్కిటికాతో పాటు మొత్తం ప్రపంచాన్నే టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పుడవే హీట్వేవ్స్ ఇండియాను కూడా తాకాయి. రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ సమయంలో ఎంతో చల్లగా ఉండాల్సిన ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఢిల్లీని మొన్నటిదాకా కరోనా వణికిస్తే ఇప్పుడు ఎండలు భయపెడుతున్నాయి. దేశ రాజధానితో పాటు పరిసర ప్రాంతాలపైన సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. కెనడా, అమెరికా తరువాత దేశ రాజధాని ఢిల్లీని వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణంగా జూన్లోనే ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. వాతావరణం కూడా చల్లగా మారిపోతుంది. కాని జులై వచ్చినా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. పైగా హీట్వేవ్స్ కారణంగా రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఇదే ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. వర్షాకాలం మొదలైనా ఋతుపవనాలు ఢిల్లీకి చేరుకోకపోవడంతో ఎండలు మండిపోతున్నాయి. గడిచిన 9 ఏళ్లలో జులైలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం రోజు 43.1 డిగ్రీల రికార్డు టెంపరేచర్ నమోదైంది. 2012 జులై 2న ఢిల్లీలో రికార్డు స్థాయిలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది జులైలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 41.6 డిగ్రీలుగా ఉంది. 2019లో 42.2 డిగ్రీలు, 2018లో 40.1 డిగ్రీలు, 2017లో 38.5 డిగ్రీలు, 2016, 2015లో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం రోజు ముంగేష్పూర్ మానిటరింగ్ స్టేషన్లో గరిష్టంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన టెంపరేచర్తో పోలిస్తే సాధారణం కంటే 8 రెట్లు అధికంగా ఉంది. మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు హీట్వేవ్ను ప్రకటిస్తారు. అలాగే సాధారణ ఉష్ణోగ్రతల కంటే 6.5 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువగా ఉంటే తీవ్రమైన హీట్వేవ్గా పరిగణిస్తారు. గత మంగళవారం ఢిల్లీలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం కూడా 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతతో అదే పరిస్థితి కొనసాగింది. ఇదే ఈ ఏడాది సమ్మర్లో ఢిల్లీలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలుగా భారత వాతావరణ శాఖ చెబుతోంది. జులై 7వ తేదీ వరకు ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలు, రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశమే లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వడగాలులు ఇంకా కొనసాగుతాయని, వీటి వల్లే ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పింది. జూన్ 19 నుంచి ఆగిపోయిన నైరుతి రుతుపవనాలు జులై 2వ వారం దాకా అలాగే ఉంటాయని, ఆ తరువాత రుతుపవనాలు ఢిల్లీ మీదుగా పయనిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే మరికొన్ని రోజుల దాకా ఢిల్లీలో పరిస్థితులు చక్కబడే అవకాశం కనిపించడం లేదు. ఒక్కసారిగా పెరిగిన ఎండలతో దేశ రాజధానిలో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. ఎండవేడిని తట్టుకోలేక జనం ఏసీలను గట్టిగా వాడేస్తున్నారు. హీట్వేవ్ వల్ల ఢిల్లీలో వాతావరణ కాలుష్యం కూడా పెరిగిపోతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 266గా రికార్డయింది. దీనిని పూర్ క్వాలిటీ కింద పరిగణిస్తారు. కేవలం ఢిల్లీలో మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. అక్కడి జనం కూడా వడగాలులు తట్టుకోలేకపోతున్నారు. మండుతున్న ఎండలకు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఋతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల పంజాబ్, హర్యానా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. పవర్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలను మధ్యాహ్నం 2 గంటలకే మూసివేస్తోంది పంజాబ్ ప్రభుత్వం. అత్యవసరం కాని ఫ్యాక్టరీలకు కరెంటు కోతలు విధిస్తోంది. ఇక రానున్న 2 రోజుల్లో దేశంలోని 7 రాష్ట్రాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
పాకిస్తాన్ మీదుగా వేడిగాలులు దేశంలోకి ప్రవేశించనున్నాయని చెప్పింది. వీటి ప్రభావంతో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. సాధారణం కంటే 6.5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఈ హెచ్చరికలే మరింత ఆందోళన రేపుతున్నాయి. ఇది కేవలం ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలకే పరిమితమవుతుందా? లేక భవిష్యత్తులో దక్షిణ భారత రాష్ట్రాలకు కూడా వస్తుందా అన్నది బిగ్ క్వశ్చన్ మార్కుగా మారింది. ఇప్పుడు ఢిల్లీలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతాయా అన్న ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ దేశం మొత్తం అదే జరిగితే పరిస్థితేంటన్న దానిపై ఆందోళన మొదలైంది. రోజురోజుకు ప్రకృతిలో వస్తున్న మార్పులు మానవాళికి సవాల్గా మారుతున్నాయి. భవిష్యత్తులో క్లైమేట్ చేంజ్ తలెత్తితే ఇండియా ఎలా ఎదుర్కొంటుందన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఢిల్లీలో హీట్ వేవ్ ఈ వారం మొదలైంది. కానీ కెనడా, అమెరికాను అంతకు ముందు నుంచే వడగాలులు భయపెడుతున్నాయి. సన్స్ట్రోక్ 2 దేశాలు అల్లాడిపోతూ ఉన్నాయి. గత 1000 ఏళ్లలో ఎన్నడూ చూడని హీట్ వేవ్ను కెనడా, యుఎస్ తట్టుకోలేకపోతున్నాయి. ఎండతో పాటు వడదెబ్బను తట్టుకోలేక కెనడాలో వందలాది మంది మృత్యు చెందడం ఆందోళన రేపుతోంది. వీటికి తోడు అంటార్కిటికాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కూడా గ్లోబల్ను టెన్షన్ పెడుతున్నాయి. వడగాలులకు అల్లాడిపోతున్న కెనడా, అమెరికా. హై టెంపరేచర్ తట్టుకోలేకపోతున్న 2 దేశాలు. వారం రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు. కెనడాలో తీవ్ర స్థాయిలో వీస్తున్న వడగాలులు. హీట్ డోమ్ కారణంగా హీట్ వేవ్ తన ప్రతాపం చూపిస్తోంది. కెనడా చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమ కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లో దాదాపు 50 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. ఎండలు, వడగాలుల ధాటికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బతో ఇప్పటివరకు 500 మందికి పైనే చనిపోయారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వాంకోవర్ ప్రాంతంలో ఎండవేడిమి తట్టుకోలేక జనం ఏసీ హోటళ్లకు పరుగులు తీస్తున్నారు. రూముల కోసం గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. సూర్యుడు నిప్పులు కురిపిస్తుండటంతో విపరీతమైన వేడి, వడగాలులు వీస్తున్నాయి. దీంతో కెనడా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా కరోనా టీకా కేంద్రాలను, స్కూళ్లను మూసివేశారు. ఎండ నుంచి ఉపశమనానికి రోడ్లపైనే టెంపరరీ వాటర్ ఫౌంటైన్లు, షవర్లను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో కూలింగ్ సెంటర్లను కూడా తెరిచారు. స్విమ్మింగ్ పూల్స్, బీచ్ల దగ్గరే జనం ఎక్కువసేపు సేద తీరుతున్నారు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లోని లిట్టన్లో జూన్లో వాతావరణం చాలా కూల్గా ఉంటుంది. కానీ క్లైమేట్ చేంజ్తో ఈసారి ఎండలు మండిపోతున్నాయి. పశ్చిమ కెనడాలో ఉన్న అడవుల్లోనూ కార్చిచ్చురేగింది. దీంతో వాంకోవర్కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిట్టన్ ప్రాంతాన్ని జనం ఖాళీ చేస్తున్నారు. వందలాది మంది తమ నివాస ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. గత మంగళవారం లిట్టన్లో 49.6 డిగ్రీల రికార్డ్ టెంపరేచర్ నమోదైంది. గత 1000 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో కెనడా ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు. బ్రిటిష్ కొలంబియా, ఆల్బర్టా, సస్కాచవాన్, మానిటోబా, యుకాన్తో పాటు వాయువ్య భూభాగాలకు కెనడా పర్యావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వారం రోజులుగా కెనడాలో ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న టెంపరేచర్ ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతోంది. రోజురోజుకు వడదెబ్బతో మరణిస్తున్న వారి సంఖ్య ఆందోళనకరంగా మారింది. అమెరికాలోనూ దాదాపు కెనడా పరిస్థితులే నెలకొన్నాయి. భానుడి ప్రతాపానికి అమెరికా అల్లాడిపోతోంది. కొన్ని దశాబ్దాల తరువాత అగ్రరాజ్యంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా టెంపరేచర్ రికార్డయింది. ఈ ఎండలను చాలా అసాధారణమైన పరిస్థితులుగా వర్ణించింది యుఎస్ వాతావరణ శాఖ. ప్రతిచోటా ఉష్ణోగ్రతల పాత రికార్డులు బద్దలవుతున్నాయి. మంచి వర్షపాతం ఉండే సిటీస్లోనూ హీట్ వేవ్ భరించలేని పరిస్థితులు తెచ్చిందని అమెరికా వాతావరణ శాఖ తెలిపింది. అధిక వేడిమి కారణంగా ఒరెగాన్లోని ఒలింపిక్ గేమ్స్ ట్రయల్స్ నిలిపివేశారు. మరోవైపు పశ్చిమ అమెరికా రాష్ట్రాలను ఎండలు భయపెడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో సుమారు 4 కోట్ల మంది ప్రజల్ని అమెరికా వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అనవసరంగా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. పెరిగిన ఉష్ణోగ్రతలతో వాషింగ్టన్లో కోవిడ్ నిబంధనలను సడలించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కూలింగ్ సెంటర్లలో ప్రజల్ని పూర్తిగా అనుమతించాలని నిర్ణయించారు. ఏసీ థియేటర్లు, షాపింగ్ మాల్స్, స్విమ్మింగ్ పూల్స్కి వెళ్లేందుకు కూడా పబ్లిక్కి పర్మిషన్ ఇచ్చారు. తీవ్ర ఉష్ణోగ్రతలతో ఏర్పడిన కార్చిచ్చుతో
కాలిఫోర్నియా, ఒరెగాన్ సరిహద్దుల్లో దాదాపు 1500 ఎకరాల అడవులు కాలిపోయాయి. మరోవైపు మధ్యప్రాచ్య దేశాలు కూడా అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కువైట్, యుఏఈలో 50 డిగ్రీలపైనే టెంపరేచర్ నమోదవుతోంది. యూరోప్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్ ప్రజలను బాధపెట్టిన హీట్వేవ్ క్రమంగా బ్రిటన్ వైపు కదులుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి తోడు భూమ్మీద అత్యంత చల్లగా ఉండే అంటార్కిటికాలోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 6న 18.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయింది. దీంతో అంటార్కిటికా ఇప్పుడు ప్రపంచంలోనే వేగంగా వేడెక్కుతున్న ప్రాంతాల్లో ఒకటిగా మారిందని ఐక్యరాజ్యసమితికి చెందిన వాతావరణ సంస్థ తెలియజేసింది. గత 50 ఏళ్లలో ఇక్కడి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు పెరిగాయి. ఇదిలాగే కంటిన్యూ అయితే ప్రపంచానికే పెనుముప్పు పొంచి ఉన్నట్లే అని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో అంటార్కిటికాలోని మంచు కరిగితే భూమిపై విస్తరించి ఉన్న అన్ని సముద్రాల్లో నీటి మట్టాలు పెరుగుతాయి. దానివల్ల విపరీతమైన పరిస్థితులు సంభవిస్తాయి. ప్రకృతి విలయానికి మొత్తం భూమండలమంతా అస్తవ్యస్తమైపోతుందని హెచ్చరిస్తున్నారు. అంటార్కిటికాలో ఇంతకుముందు 2015లో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రతే రికార్డు. ఇది ఎస్పరంజా రీసెర్చ్ సెంటర్లో నమోదైంది. ఈ ఏడాది ప్రారంభంలో అదే సెంటర్లో పాత రికార్డును బద్దలు కొడుతూ అంటార్కిటికాకు అత్యంత కీలకంగా భావించే ప్రాంతంలో 18.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇది గ్లోబ్పై జరుగుతున్న వాతావరణ మార్పులను సూచిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఈ సమయంలో అంటార్కిటికాలో సగటు ఉష్ణోగ్రత -2 నుంచి 1 డిగ్రీ దాకా ఉంటుంది. కాని ఇప్పుడు ఒక్కసారిగా టెంపరేచర్ పెరిగిపోయింది. రానున్న రోజుల్లో ఇక్కడ మరింత వేడి పెరిగే అవకాశముందని ప్రపంచ వాతావరణ సంస్థ చెబుతోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా అంటార్కిటికాలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతోందని చెబుతున్నారు. అంటార్కిటికాలోని రిమోట్ మానిటరింగ్ స్టేషన్స్ నుంచి వెదర్ డేటాను కలెక్ట్ చేసే శాస్త్రవేత్తలు ఆ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను చూసి షాక్ తిన్నారు. ఇదిలాగే కొనసాగితే చాలా కష్టమంటున్నారు. భూమ్మీద లభించే తాజా నీటిలో అంటార్కిటికానే 70% కలిగి ఉంది. 1979 నుంచి 1990 వరకు ఒక్కో ఏడాది 40 బిలియన్ల టన్నుల మంచు కరుగుతూ ఉండగా 2009 నుంచి ఒక్కో ఏడాదికి 250 బిలియన్ టన్నుల మంచు కరుగుతూ వస్తోంది. దాదాపు 6 రెట్లు వేగంగా మంచు కరుగుతోంది. దీనివల్ల సముద్ర మట్టాలు పెరుగుతాయి. ఇది చాలా నగరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే శాస్త్రవేత్తలు గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. త్వరితగతిన చర్యలు తీసుకోవాలని దేశాల నేతలను కోరుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మానవజాతి మనుగడే కష్టమవుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. గ్లోబల్ వార్మింగ్ అనే పదాన్ని ఎప్పుడు వినటమే కానీ ఎవరూ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ ప్రస్తుత వాతావరణంలో వస్తున్న మార్పులను చూస్తూ ఉంటే దీనికంతటికీ కారణం అదే అనిపిస్తోంది. హీట్ డోమ్ కారణంగా వస్తున్న హీట్ వేవ్స్, అంటార్కిటికాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలన్నిటికీ గ్లోబల్ వార్మింగే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో ప్రపంచానికి పెను ముప్పు తప్పదు అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గ్లోబ్పై గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ మొదలైందా? వాతావరణ మార్పులకు కారణమేంటి? హీట్ డోమ్ ఏర్పడడానికి రీజన్ ఏంటి? కెనడా, అమెరికా, యూరోప్ దేశాలు సాధారణంగానే శీతల ప్రాంతాలు. మన దగ్గరున్న ఢిల్లీ, హర్యానా, పంజాబ్ కూడా అలాంటివే. ఆ దేశాల్లో ఎండాకాలం వర్షాకాలంతో పోలిస్తే చలికాలమే ఎక్కువ రోజులు ఉంటుంది. అక్కడి ప్రజలు కూడా చలి వాతావరణానికే ఎక్కువగా అలవాటుపడి ఉంటారు. దీంతో అధిక ఉష్ణోగ్రతలను అస్సలు తట్టుకోలేరు. టెంపరేచర్ కాస్త పెరిగితేనే ఇళ్లనుంచి బయటకు రాకుండా, వేడి తగలకుండా జాగ్రత్త పడతారు. అలాంటి దేశాలను ఇప్పుడు సన్ స్ట్రోక్ భయపెడుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలను అస్సలు తట్టుకోలేకపోతున్నారు. కెనడా, అమెరికా ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా పెనుమార్పు రావడానికి హీట్ డోమ్ కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సముద్రం నుంచి వీచే వేడిగాలులు వాతావరణంలో కలిసిపోయి హీట్ డోమ్గా మారిపోతున్నాయని, దీనివల్ల టెంపరేచర్ ఊహించని స్థాయిలో పెరిగిపోతోందని నిపుణులు అంటున్నారు. సముద్ర ఉష్ణోగ్రతల్లో వచ్చే భారీ మార్పుల వల్లే వడగాలులు వీస్తున్నాయని చెబుతున్నారు. ఇవి సముద్ర ఉపరితలం మీద ఉండే ఉష్ణోగ్రతలతో కలిసి మరింత వేడిగా మారుతున్నాయని తెలిపారు. వాతావరణంలో చిక్కుకున్న వేడిగాలి మళ్లీ హై ప్రెషర్తో భూమిపైకి విడుదలవుతుంది. దీనివల్ల హీట్ వేవ్స్ డబుల్ అవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిస్థితులు మేఘాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. దీనివల్ల సూర్యుడి నుంచి మరింత ఎక్కువ రేడియేషన్ భూమిని తాకేలా చేస్తుంది. వాతావరణ మార్పులకు సంబంధించి హీట్ వేవ్స్ ఎప్పుడొస్తాయన్న దానిపై
ఖచ్చితమైన అంచనాలున్నప్పటికీ ఈసారి అవి చాలా తీవ్రస్థాయిలో ఉన్నట్లు చెబుతున్నారు. రోజువారీ వాతావరణానికి క్లైమేట్ చేంజ్ ఒక బూస్టింగ్లా పనిచేస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో వచ్చిన ఉష్ణోగ్రతల తేడాతోనే కెనడా, అమెరికాలో ఎండలు మండిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణంలోని మార్పుల కారణంగానే ఇవన్నీ సంభవిస్తున్నాయంటున్నారు. ఇలా ఉష్ణోగ్రతలు పెరగడం ఇక మీదట మామూలవుతుందని, దీనికి అంతా అలవాటు పడాల్సిందేనని చెబుతున్నారు. రాబోయే 3 నెలల పాటు ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశముందని అమెరికా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు, వాతావరణ మార్పులే ఈ భూమండలానికి ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. భూమికి పైన 4 రకాల వాతావరణ పొరలు ఉంటాయి. అందులో కింద నుంచి 10 మైళ్ల దూరంలో ట్రోపోస్పియర్, 10 నుంచి 31 మైళ్ల దూరంలో స్ట్రాటోస్పియర్, 31 నుంచి 53 మైళ్ల దూరంలో మెసోస్పియర్, 53 నుంచి 375 మైళ్ల దూరం వరకు థర్మోస్పియర్ అనే పొరలుంటాయి. ఇందులో ముఖ్యమైనది మెసోస్పియర్. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి భూమిపై ఉండే మనుషుల్ని రక్షించే ఓజోన్ పొర ఈ మెసోస్పియర్లోనే ఉంటుంది. అందువల్లే భూమిపై వాతావరణంలో కలిగే మార్పులకు సంబంధించి ఇదే కీలకం. అయితే ఇది బాగా చల్లబడుతోంది. వాతావరణంలో కలుగుతున్న మార్పుల కారణంగా ప్రతి 10 ఏళ్లకోసారి 600 ఫీట్లు కిందికి వస్తోంది. ఇదిలాగే కంటిన్యూ అయితే ఓజోన్ పొర దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. అది బాగా ఉన్నప్పుడే ఈ ఎండలను, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను భూమి తట్టుకోలేకపోతోంది. అలాంటిది ఓజోన్ లేయర్ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా ఎండలకు మాడిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడున్న పరిస్థితులు, వాతావరణంలో వస్తున్న మార్పులు చూస్తుంటే దీనంతటికీ కారణం గ్లోబల్ వార్మింగే అనిపిస్తోంది. మానవ తప్పిదాలు, పెరుగుతున్న వాయు ఉద్గారాలు, కాలుష్యం, ఇతర రకరకాల కారణాలతో పర్యావరణంలో ఊహించని మార్పులు సంభవిస్తున్నాయి. అవి వాతావరణంలో పెను మార్పులకు దారితీస్తున్నాయి. వీటన్నింటి కారణంగా హీట్ డోమ్స్ ఏర్పడటం, అవి అత్యధిక ఉష్ణోగ్రతలకు దారితీయడం జరుగుతోందని చెబుతున్నారు. వీటికి తోడు అంటార్కిటికాలో టెంపరేచర్ పెరిగి మంచు ఫలకాలు కరగడం కూడా రాబోయే ముప్పును హెచ్చరిస్తోంది. ఇప్పటినుంచే తగిన చర్యలు తీసుకోకపోతే మరికొన్నేళ్లలోనే ప్రకృతి నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.